లాక్‌డౌన్ రాబోతుందంటే మళ్ళీ రాబోతుందని ఈ నిఫా వైరస్ గురించి అసలు ఈ నిఫా వైరస్ ఉన్న ఈ డేంజరస్ గురించి వింటే మాత్రం మీరందరూ షాక్ అవుతారు. 2020 నుంచి 24 వరకు కూడా మనతో కోవిడ్ ఫేజ్‌ని చూసాం. అంటే ఈ కోవిడ్ ఫేజ్‌లో పాపం చాలామంది చనిపోయారు. ఒక 1 ఇయర్ వరకు కంప్లీట్ లాక్‌డౌన్ ఉంది. ఒక 3 ఇయర్స్ వరందరూ కూడా ఈ వైరస్ వల్ల ఎంతో కొంత నష్టపోయారు. అలాగే 2025లో ఒక హెచ్ఎంపీవీ వైరసెస్ అనేది చైనాలో యాక్టివ్ అవ్వడం వల్ల మన ఇండియాలో కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ మళ్ళీ వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ గాడ్ గ్రేస్ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇండియాలో యాక్టివ్‌గా లేకపోవడం వల్ల మనం ఈ 2025లో మంచి ఫేజ్‌నే చూడడం జరిగింది. అలాగే 2026 స్టార్ట్ అయిందో లేదో ఇంకో కొత్త వైరస్ వచ్చేసింది. ఇది పాత వైరసే కానీ ఈ పశ్చిమ బెంగాల్‌లో 2 కేసెస్ అనేవి యాక్టివ్‌గా అవ్వడం వల్ల మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నోట్‌ని రిలీజ్ చేసింది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఏదైతే కేరళ నుంచి పైనున్న ఈ నార్త్ స్టేట్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రం రిలీజ్ చేసింది. అసలు నిఫా వైరస్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అసలు ఆ వైరస్ ఎలా వస్తుందని మనం ఫుల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు వీడియోని చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు మీరేమనుకుంటున్నారు? లాక్‌డౌన్ వస్తదా? రాదా? అనేది కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్